మీ పేరేంటి? విజయపురం మండలం. ఎంత దూరం ఇక్కడ నుంచి మీటింగ్ దగ్గర నుంచి? ఇక్కడ నుంచి 25 కిలోమీటర్ సార్. 25 కిలోమీటర్లు. ఎలా వచ్చారు? విజయపురం మండలం బస్సులో వచ్చాం సార్. బస్సులో వచ్చావు? అవును సార్. డబ్బులు ఏమైనా ఇచ్చారా నీకు? ఏం లేదు సార్. ఏం లేదు. జగన్ మీటింగ్ వచ్చి ఆ జనాలు అందరూ కూడా డబ్బులకు వస్తున్నారని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. లేదు సార్, సంక్షేమ పథకాలు అప్పుడు చెప్పినాడు, ఆయన చేసినాడు. అవ్వా తాతలకు 2 ఎకరా పొలం ఉండే కూడా నాయకుడు కూడా ఆ కొడుకు వదిలేస్తున్నాడు, కూతురు వదిలేస్తున్నారు. జగనన్న ఇచ్చే 3,000 తీసుకొని ధైర్యంగా గుండె మీద చేసుకొని హాయిగా తింటున్నారు. అవ్వాతాతలు అక్కా చెల్లెలు కూడా వడ్డీతో సహా మొత్తం పడుతుంది. అన్ని సంక్షేమ పథకాలు పడుతున్నాయి. రైతులకు కనీసం కరెక్ట్గా రైతు భరోసా 13,500 వస్తూ ఉన్నది. అన్ని సంక్షేమ పథకం వస్తే ఎక్స్ట్రా కూడా చేశాడు. మేము అడగలేదు, ఆడపడుచులు కూడా అడగలేదు. 18,000 అడగకుండా పెట్టిన నాయకుడు ఏమంటే ఈయనే. చెప్పులు కొట్టేవాళ్ళు, ఆటో వాళ్ళు, రైతులు, మహిళా గ్రూపులు అందరికీ క్షేమంగా ఉంది. ఇంకొక విషయం సార్, చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళుగా వర్షం ఎందుకు రాలేదంటే ఆయనకు పెద్ద వ్యాధి రోగం ఉంది, వాన రాదు. ఆ కొడుకు కూడా వచ్చేసింది దాడికాడ పెద్ద వ్యాధి. మగవాడైతే సేవింగ్ చేసుకొని అబ్బు కొడుకుని రోడ్డు మీద రమ్మని చెప్పండి, హాస్పిటల్ పోయి చేరిపోవాలి. రోగి హాస్పిటల్ వాళ్ళు పెద్ద వ్యాధి ఉండే వాళ్ళకి రాజకీయానికి పనికిరారు. ఆ బాలకృష్ణ కూడా పనికిరాడు, ఆశం చేసే సినిమా ఆశినప్పుడు పనికిరాడు. పవన్ కళ్యాణ్ వాన రాకపోవడం కూడా చంద్రబాబు తప్పే. చంద్రబాబు తప్పే. ఆయన అడుగు పెడితేనే వాన రాదు మాకు. ఇప్పుడు తిరిగాడు కదా, 5 రోజులు 6 రోజులు వాన లేదు. ఆయన పోయినాడు కదా, ఇప్పుడు ఒకే వాన మాకు. జగనన్న అడుగు పెడితేనే వాన. రైతులు బాగుంటారు, మహిళా గ్రూపులు బాగుంటారు, అందరూ క్షేమంగా ఉంటాం, లక్షణంగా ఉంటాం. దాన్ని లేపి నేను అది చేస్తా ఇది చేస్తా ఆ కాపీ పట్టుకొచ్చాడు కర్ణాటకలో. బస్సులు వదలతారు, ఏమీ లేదు. వెనకాల కాలండర్ కొట్టి పెట్టేసి ఉన్నాడు. అయినారు పాతనారు వీళ్ళంతా చేరి, వాళ్ళు చేరి కాలండర్ రోడ్డు పెట్టి ఏం తెచ్చుకో కొట్టారు కదా. 2.5 ఎకరం ఉంటే గ్యాస్ లేదు, వెనకాల కాలండర్ కొట్టేస్తారు. ఏమి విఏపీ అయితే లేదు, బైక్ ఉంటే నీకు గ్యాస్ లేదు, బస్సు ఫ్రీ లేదు, అట్లా అనేసి వెనకాల కొట్టి ఉంటారు. గెలుచుకున్నాడు అనుకో ఏమాస్ చేస్తాడు, 1/2 కిలో బంగారం కూడా చెప్తాడు ఈడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వానలు పడవన్నప్పుడు ఆయన 14 సంవత్సరాలు ఎట్లా చేశాడంటే మేము చాలా మంది చచ్చిపోయాము సార్. ఆత్మహత్య తెచ్చుకొని వాన లేకుండా, తాగడానికి నీళ్ళు లేకుండా అట్టే కాలిపోయింది ఇండ్లు కూడా. ఆయన వస్తేనే మాకు శన్యం. 2014 ఎట్లా గెలిచారు? ఆయన గతంలోకి ఓడిపోయారు, మళ్ళీ ఎందుకని అవకాశం ఇచ్చారు చంద్రబాబు? ఇది ఎందుకంటే ఎక్కచక్కగా వాగ్దానాలు చెప్పేశాడు. జనం నమ్మాము. 1,00,000 రూపాయలు తోస్తానన్నాడు రుణమాఫీ. ఈ డాగరా గురి మగిలీలకు తోస్తానన్నాడు, ఏమీ లేదు. కన్నీరుతో ఉన్నారు. జగనన్న వచ్చాడు, ఇన్నాడు, విన్నాడు మా కష్టాలు. ఆడపడుసులకు అవ్వాతాకులు అక్కా చెల్లెలకు రాష్ట్రం బాగుంది సార్. ఇప్పుడు పోలారి ఆ గాలి దగ్గర కూడా వస్తూ ఉంది మాకు. ఎక్కడ చూసినా వాన. ఇప్పుడు ఇంకొక విషయం సార్, వాళ్ళు అభివృద్ధి లేదంటారు కదా, రోడ్లు లేదన్నారు కదా. నువ్వు పోయావు కదా, నువ్వు పోయిన మరుసటి రోజే, జగనన్న వచ్చిన మరుసటి రోజే నీ రోడ్లు ఉండాలి కదా. నువ్వు చెట్టుకి నీరని లక్షలుగా పెట్టేసి రాజకీయ నాయకులకి సక్కమని జన్మభూమి కార్యక్రమం పెట్టేసి జన్మభూమి దోసుకుని మొత్తం దోసుకొని అభివృద్ధి లేదంటే ఏమండి? ఇప్పుడు చూడండి మా రోడ్డు చూడండి, అన్ని చేస్తుండాము. డబ్బులన్నీ దోసుకునేది రోజుకి 2-3 కోట్లు తీసుకునేది జగనే అని లోకేష్ అంటున్నారు, పవన్ కళ్యాణ్ అంటున్నారు. వాళ్ళు ఇంకా కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు తిని వాళ్ళ డబ్బులు బయట దేశంలో దాచిపెట్టాడు. వాళ్ళ కార్యకర్తలు కూడా లేదు. సింగపూర్, శ్రీలంక, జపాను మొత్తం నామేశారు. డబ్బు అడిగితే చంపేస్తారు. అబ్బా కొడుకున్న బయట దేశంలో వీళ్ళు పోయి డబ్బు అడిగినారనుకోండి చంపేస్తారు. వాళ్ళు ఈ డబ్బు అడిగినారనుకో, దాచిపెట్టుకున్న డబ్బు, దోసుకున్న డబ్బు మొత్తం కోసం వాళ్ళ ముఠా దగ్గర పూర్తిగా కార్యకర్తల దగ్గర ఏం లేదు సార్. వాళ్ళ ముఠా పెద్ద లీడర్ల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర, మాజీ మంత్రుల దగ్గర కోట్లు ఉన్నాయి. ఆ డబ్బులు ఇస్తానని ఏమాస్తున్నారు. డబ్బులు చూస్తే కానీ రోజు ముద్ద దిగదా అని చెప్తున్నారు జగన్కి. లేదండి, ఆయన ముందే ప్రేమతోనే. ఇప్పుడు చూడండి, 10 కిలోమీటర్లతో బస్సు లేదు, నడిచి వస్తున్నాం. ఈ పక్క కూడా ఆయనకు రాజారెడ్డి గారి నుంచి విఐపి ఫ్యామిలీ, అది జమీందారు ఫ్యామిలీ, అది రాజశేఖర్ కుటుంబం. రాజశేఖర రెడ్డి బాగా చేశాడు, జగనన్న బాగా చేస్తున్నాడు. జగనన్న అంటే గుండె ప్రేమ, గుండెలో పెట్టుకుని ఉన్నాము. ఆయన లేకపోతే మేము మొత్తం మీద చచ్చిపోతాం సార్. రామరాజ్యం, రాముడు వచ్చాడు. రామరాజ్యం పచ్చగా ఉంది, నీళ్ళు తాగడానికి ఉందా? మనిషి తాగడానికి నీళ్ళు ఉందా? తినడానికి తిండి ఉందా? గరికి పస్తా కూడా ఎండుకొని కూట్టుకొని పోతుంది. జగన్మోహన్ రెడ్డి హిందూ కాదు, వేరే మతం వాళ్ళు అంటున్నారు. ఎవరన్నా ఉండే, రాముడు వచ్చాడు, రామరాజ్యం వెళ్తా ఉన్నాడు. మా బీదోళ్ళకి, మా ముసలోళ్ళకి పింఛన్ ఇస్తూ ఉంటాడు. ఇది ఇస్తూ ఉంటాడు, అన్నీ ఇస్తూ ఉంటాడు. నెలకు 2 కోట్ల బియ్యం వేస్తూ ఉంటాడు. 18,000 వేస్తూ ఉంటాడు. ఆ మనిషి వచ్చి ఆపసే తెలియదు మాకు. 1 రూపాయి ఇచ్చిన మానవుడే లేదు. సరేనా? మాకు ఆయన రాబట్టి మా కోడళ్ళ కాడ, కొడుకుల కాడ గౌరవంగా ఉంటాము.
లేకపోతే చంపేసి ఉంటారు తిండి అప్పులు చేసి ఇస్తున్నారు జగన్. జగన్ అప్పులు చేసి పంచేస్తున్నారు డబ్బులు అంటున్నారు. అప్పులా ఏమి అప్పులు చేయలా. ఆహా అప్పులు ఏమి చేయలా. ఆ మోహన్ బాబు వచ్చాడు, మా ముసలోళ్ళు పచ్చగా ఉండాం భూమి మీద. సరేనా? సరే, జగన్ రావాలా? రావాలా జగన్ రావాలా, రాముడు రావాలా, రామరాజ్యం ఏలాలా, రామరాజ్యం పచ్చగా ఉండాలా. జగన్ పోవాలంటున్నారు పవన్ కళ్యాణ్. పోకూడదు పోకూడదు. ఆహా పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా. ఓ స్వామి ఇప్పుడు అట్లా ఇప్పుడు వాళ్ళు సినిమా ఆడేవాళ్ళు వాళ్ళ మాటలు మాకు చెప్పకూడదు. సినిమాల్లో జనాలకి మంచి చేస్తాడు ఆయన. వద్దొద్దా ఇప్పుడు చెప్పానే చాలు, అదే చాలు. సినిమాల్లో చేసే మంచి ఇక్కడ చేయలేడు ఆయన. వాళ్ళ ఆయన వచ్చాడు, మాకు ఇండ్లు ఇచ్చాడు, మాకు ఇండ్లు కట్టించాడు. ఈ మహాన్ భావుడు వచ్చాడు, మా కూడు పెడతా ఉన్నాడు. నెలకు 2 కోటాలు బియ్యము. మా ముసలాళ్ళకు ఆఫీసే తెలీదు. ఆ మహాన్ భావుడు వచ్చాడు, మేము ఆఫీస్కి పోతాం, డబ్బులు తీసుకొని వచ్చుకుంటాం సార్. మేము ఓడికిపోయిన వాళ్ళకి ఆ మహాన్ భావుడు, మేము ఓడికిపోయిన వాళ్ళకి పింఛని తలుపులు కడతారు. పెన్షన్ ఇచ్చేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎవరి చేత ఇప్పిస్తున్నారు? ఆ వాలంటీర్లు. అవును, వాలంటీర్లు తీసేయాలి, మోసాలు జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ అంటున్నాడుగా. వాడికి ఏం తెలుసు? సినిమా ఆడేవాడికి వాడి మాట ఎందుకు ఎత్తారు ఈడ? జగనన్న ప్రభుత్వం గురించి బాగానే ఉందండి. ఏ విధంగా బాగుంది? సంక్షేమ పథకాలు బాగా లేకపోతే ఇలా ఇంతమంది ఎలా వస్తారు? అంటే వీళ్ళందరికీ డబ్బులు ఇస్తే జనాలు తెచ్చుకుంటున్నారు. ఎంతమందికి ఇస్తారండి డబ్బులు? ఎన్ని కోట్లు కావాలి? ముందు ఆ సంక్షేమ పథకాల వల్ల వీళ్ళందరూ డబ్బులు ఇస్తే ఖజానా మొత్తం ఎక్కడ అయిపోద్ది. మరి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా ఉండేది అంటారు? చండాలంగా ఉంది. ఏ విధంగానా? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో నెంబర్ 1 దొంగ. ఎలా చెప్పగలరు? రైతు రోడ్డు మాపనుడు 0 చుట్టాడు, డోక్రా మైళ్ళు కనుడు 0 చుట్టాడు. అంటే ఆయన 0 తప్పితే ప్రొసీడ్ చేసింది ఏమి లేదుగా. జగన్ ప్రభుత్వం ఎలా ఉందంటారు? బాగానే ఉందండి. 20 సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నాడు. వాలంటీర్ వ్యవస్థను తెచ్చాడు. ప్రతి గ్రామంలో 40 లక్షల రూపాయలు పెట్టి సచివాలయం కట్టిస్తున్నాడు. ఈ ప్రభుత్వంలో మంచి జరగట్లేదు, సైకో పాలన, రౌడీజం, రాక్షసి పాలన. ఎవరు అనరు, పేదోళ్ళు అసలు ఎవరు అనరు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఆయన తెక్కుబుట్టు అంటున్నాడులే, ఆయనకి తెలియదు కదా భవిష్యత్. మరి లోకేష్ పాదయాత్ర గురించి ఏమంటారు? లోకేష్ పాదయాత్ర నైట్ దొంగలకైనా అమాస రోజు దొంగతనానికి పోతారు చూసా, అట్లా ఉంది లోకేష్ పాదయాత్ర చేయటం. లోకేష్ పాదయాత్రలో 2024లో ఖచ్చితంగా మేమే గెలుస్తామని సవాల్ చేస్తున్నాడు. ఏందాయన గెలిచేది? పొట్లకాయ. ఏందంటే ఆయన గెలిచేది? పోయిన తడ 1 సీట్ వచ్చింది, తడ కూడా వస్తాం రాదో కూడా తెలియదు. మళ్ళీ 2024లో జగన్ గారే గెలుస్తారంటారా? గెలుస్తారండి. సీఎం అయితే జగన్ అండి. ఒకవేళ సీట్లు 175కి ఒకవేళ 160 వచ్చినా కానీ సీఎం జగన్ అన్న అవుతాడు. అంటే ఈ ప్రభుత్వంలో అవినీతి ఎక్కువైపోయింది, ఇట్లా దోచుకుంటున్నారు డబ్బులు అండి. ఎక్కడ అవినీతి జరిగింది? పొంగనూరులో అసలు పోలీసులపై దారుణంగా కూడా చంద్రబాబు నాయుడు హింసాకాండకు పాల్పడ్డాడు, రక్షక బంట్లపై. అసలు ఆయన పెద్దరిగానికే సిగ్గుచేటది. పోలీసులపై దౌర్జన్యం చేశారు. వాళ్ళని రాళ్లతో కొట్టారు, ఒకళ్ళ కళ్ళు పోయినాయి, తల దెబ్బలు తగిలినాయి పోలీసులకి. అయినా ఎందుకు కాల్పులు జరపలేదు? శాంతి అహింస అని జగన్మోహన్ రెడ్డి గారు ఉండబట్టే. లేకపోతే పెట్టాలి కాల్చిపారేసినట్టు కాల్చిపారేస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక్కడు కూడా ఉండపోయేవాడు మొన్న. ఎందుకు ఆయన ఓర్పు సహనంతో ఉండి అయినా కానీ దెబ్బలు తగిలినా కానీ కాల్పులు ఏం జరపొద్దు అనబట్టే వాళ్ళు బతికారు, లేకపోతే మొత్తం చచ్చేవాళ్ళే. బాబు వస్తే 20 లక్షలు జాబ్ ఇస్తామని చంద్రబాబు నాయుడు అయితే 29 కేసులు పెట్టించుకుంటే వాడికి అంత మంచి నామినేషన్ పదవి ఇస్తా అంటున్నాడు. అవును, ఇప్పుడు దొంగతనం చేసినా, రేపు చేసినా, బస్సులు తగలంటే 29 కేసులు అంటే ఎన్ని చేయాలి? 29 కేసులుంటే అతను ఇది చేస్తాడా? జగనన్న మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలని కోరుతుంటే ఈ లోకేష్ గారు ఎంత మంచి రౌడీ అయితే అంత మంచి పదవి ఇస్తా అంటుండ్రు. అదే రౌడీ రాజకీయమా లేకపోతే నీతి రాజకీయమా? ఇప్పుడు వాలంటీర్లకి ఏమో 5,000 ఇస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే 50,000 ఉద్యోగం ఇస్తామని అంటున్నాడు కదా, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు దాకా ఏం గాడుదలు కాసండి 5,000 అయినా ఇవ్వలేదుగా వాళ్ళకి. నిరుద్యోగులు ఎన్ని లక్షల మంది ఉన్నారు. జగనన్న 5,000 ఇచ్చి వాళ్ళకి ఈ ధనం ఆయన గెలిస్తే 10,000 ఇస్తాడు, వాలంటీర్లకి జీతం పెంచుతాడు.
ప్రజలకు వాళ్ళు సేవలు చేస్తున్నారు. వాళ్ళ మనసులో ఉండబెట్టే వాళ్ళు వాలంటీర్ పోస్ట్కి వచ్చారు. 5,000 కోసం కాదు వాళ్ళు వచ్చింది. మరి గతంలో రాష్ట్రాన్ని మొత్తం మేమే డెవలప్ చేసామని చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఆయనకి పిచ్చెక్కింది. నేనే సర్వేపల్లి రాధాకృష్ణకి సలహా చెప్పాను, నేనే ఇందిరాగాంధీకి నేను సలహా చెప్పాను అని 24 గంటల సీఎం కుర్చీ పోయిన కాడి నుంచి పిచ్చెక్కి మాట్లాడుతుండు. లేకపోతే విశాఖపట్నం ఎర్రగడ్డ పోయి చెక్ చేయించుకోమను, దరిద్రం పోద్ది. వైసీపీ వాళ్ళని గొడ్డలు తీసుకొడతారు 2024లో మేము అధికారంలోకి వస్తానని అంటున్నాడు కన్నా. ఏంది ప్రజలే ఎడ తీసుకొడతారు అని, ప్రజలు దాకెందుకు ఆ ఆడోళ్ళే కొడతారు చంద్రబాబు నాయుడు, ఇలువ పోద్ది. ఏందండి ఎందుకనండి? మొన్న ఎవరో ఒక ఆయన విజయవాడ సభలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు మన రోజా గారిని. ఒక వాడ మనిషిని ఇంగిత జ్ఞానం లేదు. వాళ్ళకి సెక్యూరిటీకి వచ్చిన పోలీసులను అగౌరవంగా పిలిచారు. అసలు వాళ్ళకి ఏదైనా ఇంగిత జ్ఞానం లేదు. నోటికి వస్తే ఏ మాట అయితే ఆ మాట మాట్లాడటం తప్పితే ఆ మాట ఎలా ఉంటుందా, ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారనే జ్ఞానం లేదండి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు అంటే 2024లో మేము అధికారంలోకి వస్తే జగన్ గారి కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తాం అంటాడు. ప్రజలు ఏమైనా అమలు చేయలే? 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కొనడు, మామని ఎన్ను పొడిచి పంపించి ఉత్తరం పంపించి ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదంట? మరి మళ్ళీ చెప్తున్నాడు కదా ఆయన అన్ని దొంగ మాటలండి. రాష్ట్రం నమ్మదు. అన్నం తిన్నోళ్ళు ఎవరైనా చంద్రబాబు హామీలు నమ్మరు. గెలిచిన దాకే ఆ దొంగ హామీలు, గెలిచినాక అసలు పేదల్ని చూడరు. మొన్న ఒకళ్ళు నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెల్లులో పెట్టినది మీకు వచ్చి కూడా ఉంటుంది, పేద నా కొడుకులని. అతనిపై ఎందుకు యాక్షన్ తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు? ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై ఎందుకు యాక్షన్ పేద నా కొడుకులు జగన్ సైకో అయిపోయాడు, అందరికీ తెలిసింది. ఎస్సీ బీసీ మైనార్టీలు దోసి పెడుతున్నాడు, మేము మా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలను రద్దు చేసి పసుపు రంగు చేసి పిల్లలందరినీ బయటికి తరిగి కొడతామని వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. వాడిపై ఎందుకు యాక్షన్ తీసుకోలేదు తెలుగుదేశం పార్టీ? ముందు దానికి జవాబు చెప్పమని చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జగన్ అమ్మఒడి ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడండి. అమ్మఒడి ఇంట్లో పిల్లలు 4 3 ఒకరికే ఇస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నాడు. ఏంది ఆయన ఇచ్చేది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళకి ఇస్తే సరికే రాష్ట్ర ఖజానా లేదు అసలు. అయినా కానీ వాళ్ళకి ఇచ్చిన హామీల ప్రకారం మనం మాట తప్పకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు. ఆయన వస్తే ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అంట. ఇంకప్పుడు ఆ ఉన్న రాష్ట్ర ఖజానా కూడా సంకన అయిపోద్ది. అంటే అదే 3 సిలిండర్లు ఇస్తాం, ప్రతి మహిళకి 1500 అకౌంట్లోకి వేస్తాం మేము అధికారంలోకి వస్తాను అంటున్నాడు. మరి 3 సిలిండర్లు ఇస్తే కరెక్టే కాదంటలా. అందుట్లో ఒక సిలిండర్ ఏదైనా లీక్ అయిందనుకో చుట్టుపక్కల ఉన్న 10 ఇళ్ళు గోయిందా పేలిపోతుంది. ఇప్పుడు ఒక సిలిండర్ పెట్టుకునేసరికి ఇంట్లో చస్తారు. ఇక 3 సిలిండర్ పెట్టుకుని గ్యాస్ రేట్లు ఎక్కువై ఇంట్లో వాళ్ళు నెత్తిన కొట్టేసుకోవాలి. మరి పవన్ కళ్యాణ్ రుషికొండ గురించి మాట్లాడుతున్నారు. 4 ఏళ్ల కిందట జగన్ రాకముందు ఎలా ఉండేది, జగన్ వచ్చిన తర్వాత మొత్తం దోచుకుంటున్నారన్నారు. ఏం దోస్తారని డెవలప్మెంట్ చేస్తున్నారు. ఏం దోస్తున్నాడు? రుషికొండని ఏం దోస్తున్నాడు? వాళ్ళలాగా అమరావతిలో 500కి ట్రాక్టర్లు ఉసుకి అమ్ముకోవాలా, కొమ్మలపాటి శ్రీధర్ లాగా ఉసుకి అమ్ముకోవాలా, ఈ చంద్రబాబు నాయుడు లాగా అవన్నీ ఉసుకేని మింగి అన్నిటినీ మింగిండు. ఈరోజు వాటన్ని భద్రత ఏర్పాటు చేసిన జగన్ వాటికే పేద ప్రజల్ని ఉసుకేమి ఆపలేదు. వాళ్ళు తోలుకుంటుంటే తోలుకోమనడు, కానీ వాటికి రేటు ధర గవర్నమెంట్ మధ్యలో వాడు తినకుండా వాడికి భద్రత ఏర్పాటు. అది తప్ప వాళ్ళలాగా 500కి 1000 రూపాయలకి ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు అమ్ముకుంటే అది మంచిదా? ఇది మంచిదే? సెంటి భూమి పేరుతో 7,000 కోట్లు దోచుకున్నాడు అని అంటున్నాడు. మరి అవును, మొన్న వెంకటపాలెం దగ్గర సభ జరిగింది. అక్కడ మరి ఆ లేఅవుట్లు ఇచ్చారు. అక్కడ ఎందుకు మరి ఆ లేఅవుట్లను హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి ఆపిచ్చింది. ఎందుకు ఆపిచ్చిందంట? మరి పేద ప్రజల మీద ప్రేమ ఉంటే ఎందుకు అడ్డం తిరుగుతుడు? ఈ రైతులు ఏ రైతుల భూములు అంతా తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీలది, ఎంపీటీసీలది, మాజీ వాళ్ళది ఆ భూమి అంతా. వాళ్ళ దగ్గర అదంతా బినామీల పేరున పెట్టారు. అది గవర్నమెంట్ భూమి, వాళ్ళ భూమి కూడా కాదు. అంటే 2024లో ఎవరు సీఎం అయినా పర్వాలేదు కానీ జగన్ మాత్రం సీఎం అవ్వకూడదని పవన్ కళ్యాణ్ అయితే వస్తున్నాడు చెప్తున్నాడు. ఎవరు సీఎం అయినా బాధ లేదంటే జగన్ సీఎం అయితే ప్రజలకు న్యాయం జరుగుద్ది, నన్ను బట్టలు ఉప్పు తీసి కొడతారు ఆడవాళ్ళని పవన్ కళ్యాణ్ భయం. అది జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెక్స్ట్ సీఎం అయ్యేది పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఏమంటాను? జనసేన పార్టీ వాళ్ళే లేదా? అది ఎట్టుంటారు? జనసేన పార్టీ పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్నాడు. దేశంలో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పార్టీ లేదు. ఊరికే సినిమా ఫ్యాన్స్ కోసం ఊరికే కండువాలు వేసుకునేది, ఊరికే మాట్లాడతారా. కానీ ఆయన గురించి మాట్లాడేది సీఎం. ఆయనకి సీఎం అంటే ఎట్టుండాలా? బూతులు మాట్లాడు. ఆయన బూతులు, జగన్మోహన్ రెడ్డి బూతులు మాట్లాడతారా? ఈయన బూతులు మాట్లాడతాడు. ప్రతి ఇంట్లో కూడా జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు ఉందని చెప్తున్నారు వాళ్ళు. దాన్ని ఎక్కడ నీళ్ళు తాత దీనికి పోయేస్తే గాజు గ్లాసు నేను ఓటేస్తానా?
నేను ఓటేస్తాను ఆయనకా? గ్లాసులో నీళ్ళు తాగుతావా ఓటేస్తావా? చెప్పు, గ్లాసులో నీళ్ళు తాగుతాం ఓటేస్తావా? అందరూ అది కాదు. ఆయన వచ్చి గ్లాసుగా మిలిగిపోతాడు, తాగుతాం ఆడ ఇసిరి పారేస్తాం. అట్టా మనం తాగుతాం నీళ్ళు ఆడ ఇసిరి పారేస్తాం, అంతే. తాగితే ఆడ ఇసిరి పారేస్తాం గ్లాసు, లేదా మూత వేస్తామట. ఆయన మూసినట్టే. భవిష్యత్తు ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు ఆయన. భవిష్యత్తు సరే, దేంట్లో భవిష్యత్తు చెప్పు పవన్ కళ్యాణ్? దేంట్లో పిల్లల భవిష్యత్తు? భవిష్యత్తు కానీ యువత భవిష్యత్తు పిల్లలకి ఏమి జగన్మోహన్ రెడ్డి ఏమి వేయాలా, ఆయన ఏమి వేస్తాడు అది చెప్పు, చెప్పాలి కదా. చెప్పు, భవిష్యత్తు పిల్లకాయలకి జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం అప్పుడు ఉండేది ఒక సబ్జెక్టు, ఇప్పుడు ఒకటో క్లాస్ నుంచి నువ్వు ఏడకి చదవాలన్నా ఇంగ్లీష్ మీడియం ఉంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కాదు, గవర్నమెంట్ స్కూల్లోనే. ఇప్పుడు ప్రైవేట్ చదివాళ్ళు గవర్నమెంట్కి వచ్చేసినారు పిల్లకాయలు. షూ ఏం పిల్లకాయలకి నేడు నాడు బడి చూడు, రైల్స్ కానీ ఏది కానీ మంచి. ఆయన ఏం భవిష్యత్తు చెప్పేది? ఆయన వచ్చి ఏం పిల్లకాయలకి ఏం పీకుతాడో, బొమ్మలు వేసి నా మారిగా మాట్లాడండి యక్షంగా, నా మారిగా 4 పెళ్ళిళ్ళు చేసుకోండి, నా మారిగా ఆడండి యక్షంగా మాట్లాడతాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్. పెళ్ళిళ్ళ గురించి ఎందుకు పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి ప్రతిసారి? పవన్ కళ్యాణ్ ఉండి చెప్తా, పెళ్ళిళ్ళ గురించి కాదు, ఒక్కటే చెప్తా. ఇప్పుడు నేను ఒక పెళ్లి చేసుకున్నాను అనుకో, నేను ఒకటి పెళ్లి చేసుకుంటే మా ఇంట్లో ఒక పిల్లాన్ని పోషిస్తే ప్రజలకు మంచి చేస్తా. నేను 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే వీడి అమ్మ వీడి ఇంట్లో పిల్లనే చూడలేదు, వీడి మనల్ని కాపాడతాడు. ఊర్లోనే చెప్తారు, దేశంలో కాదు ఊర్లోనే చెప్తారు. ఎట్టను ఆయన ఒకటి మారిస్తేనే చాలు మనకి. ఒక్కటి మారిస్తే ఊర్లోనే వెనకాల పోతుంటే వీడు 2వ పిల్ల మార్చేవాడు, వీడు ఏమరా మనకు ఊర్లో ఏం పని చేస్తాడంటారు. ఆ మరికి ఆయనది లెక్క అదే వేస్ట్. పవన్ కళ్యాణ్ సీఎం కాదు, ఆయన నిలిచే చోట కూడా ఈ మరిగా 2 సార్లు నిలిచి 0 అయినాడు. అదే ఇప్పుడు కూడా ఒక్క సీటు కూడా గెలవడు ఆయన. అలా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సీఎమే. పవన్ కళ్యాణ్ ఆయన మనిషి కనపడదు. జగన్ గారు ఎన్ని చోట్ల నిలబడతారు ఈసారి? 175. ఆయన ఒకే చోట పులి, ఆయన ఒకే చోట నిలుస్తాడు. మరి పవన్ కళ్యాణ్ ఎన్ని చోట్ల నిలబడతారు? 2 చోట్ల నిలిచాడు. ఇప్పుడు ఈసారి కూడా తిరుపతి అడగతాడు అంటాడు. తిరుపతిలో టీడీపీ ఇస్తే ఆయనకి వేయడం, జనసేన ఇస్తే టీడీపీ నిలవడం, వాళ్ళది అదే. వైఎస్ఆర్ అయితే 175 స్థానాలు నిలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి 170 స్థానాలు నిలుస్తాడు. పవన్ కళ్యాణ్ 170 స్థానాలు నిలుస్తాడా? మీ పక్కనున్న తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు రాబోయే ఎలక్షన్లో సర్వే చేపిస్తున్నారు, అక్కడ నిలబడతారని చెప్తున్నారు. ఆయన అడుగుతున్నాడు, వాడికి ఆయన సీట్ ఇచ్చేస్తే కదా. ఆయన సీట్ ఇచ్చే దేవుడు చంద్రబాబు నాయుడు ఇవ్వాలా. వాడు ఇకపోతే వీడియో ఒకటి నిలుస్తాడా? వాడు సొగబుద్ధి వాడు నిలమన్నా, చంద్రబాబు నాయుడు లేకుండా వాడి తిరుపతిలో నిలమన్నా. చంద్రబాబు నాయుడు ఇస్తేనే ఆయన నిలుస్తాడు. చంద్రబాబు నాయుడు లేదనుకో, నువ్వు మూసుకొని నువ్వు పొరాని టీడీపీ నిలబడతాను. ఆయన పార్టీ వేరు, ఈయన పార్టీ వేరు. ఆయన ఎట్లా ఇస్తాడు? పార్టీ వేరే, మనిషి అన్నీ ఒకటే. పార్టీ వేరే, మనిషి అన్నీ ఒకటే. పార్టీ వేరే, వాళ్ళు ఒకటే. 170 స్థానాలు ఈయన నిల్లి, 170 స్థానాలు ఆయన నిల్లే. పులి బిడ్డ రాజశేఖర రెడ్డి, జగన్ 170 స్థానాలు వాళ్ళు తనిగా నిలిస్తే ఇంట్లో కూర్చొని గెలిచిపోతాడు జగన్మోహన్ రెడ్డి. 150 స్థానాల్లో వాడు తనిగా వీడు తనిగా నిలవను. చంద్రబాబు నాయుడు తనిగా, పవన్ కళ్యాణ్ 170 స్థానాల్లో. ఇక్కడ తిరుపతిలో టీడీపీ నిల్ని, జనసేన నిల్ని, వైఎస్ఆర్ నిల్ని, ఆ 3 నిలవని. అప్పుడు ఎవడు తెలుసా? వైఎస్ రాజశేఖర రెడ్డి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తే ఎందుకు భయం? ఎందుకని కలిస్తే వాళ్ళు ఎందుకని కలవద్దు అంటున్నారు మీరు? భయం లే చెప్పలే, మేము కలిసి వాళ్ళు కలిసి ఉంటారు కదా. భయం ఎవరు భయపడుతున్నారు? వాళ్ళు కలిసే ఉంటారు. వాళ్ళకి భయం, మాకు భయలా, ప్రజలకు భయలా, వాళ్ళకి భయం. వాళ్ళు ఏమి చెప్పేది చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు నేను సీఎం లేకపోతే కూడా కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వకూడదు. అట్టయితే వీడు ఎట్ట సీఎం అవుతాడు చెప్పా? ఆయన ఎట్ట సీఎం అవుతాడు? నేను నిలవకపోయినా, నేను గెలవకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం సీఎం కాకూడదు. అట్లా ఉండకూడదు. నేను మంచి చేస్తా, నాకు ఓటు వేయండి అని అడగాల. ఆయన గెలకూడదంటే ఇన్ని పథకాలు పెట్టి ఇన్ని జనాలకు చేస్తూ ఉంటే ఆయన గెలకూడదంటే ఎట్టది? నువ్వు చెప్పేస్తే లోకం చెప్పాలి కదా, ఆంధ్రప్రదేశ్ చెప్పాలి కదా. ఆయన సీఎం, మేము ప్రజలు చెప్తున్నాము ఆయన సీఎం. నేను కూడా సినిమాకి పోతా, పవన్ కళ్యాణ్ సినిమా నాకు కూడా ఇష్టమే, చూస్తా, ఆ నుంచి ఇంటికి వస్తా, అంతేకాని ఓటేము. జగన్ గారే ఎందుకు రావాలి? జగన్ అన్న అన్నీ చేస్తూ ఉన్నాడు. అమ్మఒడి వస్తూ ఉండదు, పింఛన్ వస్తూ ఉండదు, పిల్లకాయలు బాగా చదువుతూ ఉండారు, బియ్యం అన్నీ వేస్తూ ఉండారు. జగనే రావాలి, జగన్కే మా ఓటు. జై జగన్. అంత ముందు చదువుకోదా పిల్లలు? అంతకు ముందు అయితే బాగలేదు, కూడు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు జగన్ వచ్చినాక అన్ని నీట్గా వేస్తూ ఉన్నాడు, పిల్లకాయలు బాగా చదువుకుంటూ ఉన్నారు. బాత్రూంలో లిటను అన్ని మార్చేసి యూనిఫాము, షూలు కూడా, విద్యా దీవెన కూడా వేస్తూ ఉన్నాడు. జగనే రావాలి. మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు?
ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా? మా పిల్లల గవర్నమెంట్ స్కూల్లోనే చదివినారు 5వ క్లాస్ నుంచి డిగ్రీ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివినారు. అన్ని బట్టలు బుక్లు అన్ని వాళ్ళే ఇచ్చినారు, జగనే ఇచ్చినారు. జగనే రావాలి, జై జగన్. అమ్మఒడి వచ్చిందా మీకు? వచ్చింది. వచ్చిందా? అమ్మఒడి ఎందుకు అనవసరంగా ఎత్తమని తిడుతున్నారు కదా? లేదు, ఎవరు చెప్పిందా? అమ్మఒడి రావాలి, ఇవ్వాలి. జగన్ ఎందుకు ఇస్తా ఉండేదా? అవన్నీ తెలియదా? ఆయనకి తెలియలేదా? వీడు చెప్తాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఊరికి సినిమాలో ఎత్తేసి ఒక నలుగురిని ముగ్గురిని కట్టేసి వదిలేసి ఉన్నాడు భార్యల్ని. అట్ట కాదు, జగన్ అయితే న్యాయంగా బతుకుతాడు, న్యాయంగా చేస్తా ఉన్నాడు. జగనే రావాలి. కాదు, అమ్మఒడి ఇచ్చి నానబుడ్డి ద్వారా లాగేసుకుంటున్నాడు, తాగేస్తున్నారు డబ్బులు అని చెప్తున్నారు. ఏమి లేదు, మా చేతికే ఇస్తా ఉన్నారు. ఎవరు తాగేదానికి లేదు, మగవాళ్ళ పేరు మీద లేదు. మా ఆడవాళ్ళని పిలిచిస్తా ఉంటారు. మేమే తీసుకొని వచ్చి పిల్లకాయల్ని బాగా చదివిస్తా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇస్తే అమ్మకు వందను నేను ఇస్తానని చంద్రబాబు అంటున్నారుగా. ఈడు ఏం చేయలేదు. చంద్రబాబు నాయుడు ఒకసారి లోన్లన్నీ తోసేస్తానని చెప్పినారు మాకు. సెల్ ఫోన్లు ఇంటికి ఒక ఫోన్ ఇస్తానన్నాడు, ఒక ఫోను లేదు. ఇది రుణాలు మాఫీ చేయలేదు. ఇప్పుడు దాన్ని 20,000 తీస్తే లచ్చ కట్టండి అని చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినాడు కదా అని అడిగితే మేము వినలేదు అంటా ఉన్నారు వాళ్ళ ఆఫీసులో ఉండే వాళ్ళు. ఇప్పుడు రుణమాఫీ చేశారా జగన్ గారు? రుణమాఫీ నీకు చేసినారు. మరి ఏమి బట్టన్ నొక్కినాడు కానీ డబ్బులు పడతలేదు అంటారేంటి? పడతా ఉండదు. ఇప్పుడు పట్టింది. ఇప్పుడు వరకు నీకు ఏమేమి పథకాలు వచ్చినాయి? మాకు అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, విద్యా దీవెన వచ్చింది, వైఎస్ రాజశేఖర ఇది ఆసరా వచ్చింది, అన్ని వచ్చింది. మీకు అన్ని పథకాలు జనాలకి అందుతున్నాయా? అందుతుండది. ఇవన్నీ అసలు ఇవ్వచ్చా జనాలకి? ఇవ్వచ్చు. ఏమంటే ఊరు వెళ్ళి జగను ఊరు వెళ్ళి అందరి బాధ తెలుసుకొని వచ్చినాడు జగను. అందరు బాధలు ఎట్ట కష్టపడతా ఉండారు జనాలు అని ఊరికి వెళ్ళి బాగా వాళ్ళ బాధను తెలుసుకొని వచ్చినారు జగను. చూసినాక జగన్ అన్ని చేస్తా ఉన్నాడు. జగనే రావాలి, జగన్కే మా ఓటు. పేరేంటి? నా పేరు చంద్రబాబు, పుత్తూరు చంద్రబాబు. చంద్రబాబు చంద్రబాబు పేరేంటారండి మీ తల్లిదండ్రులు? పుట్టుకతో వచ్చింది అది. జగన్ అన్న అభిమాని నేను. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ఆపోజిట్ వాళ్ళు ఎన్నెన్నో చెప్పుకుంటున్నారు, కానీ రాబోయేది మా జగన్ అన్నే. 99% మా జగన్మోహన్ రెడ్డి సీఎం గారు, కన్ఫామ్. ఇది మీ పేరున్న చంద్రబాబు? అది పుట్టుకతో చంద్రబాబు కాదు, ముందుగా నుంచి నా పేరుంది. అది అర్థమైందా? నెక్స్ట్ మినిస్టర్ అమ్మ రోజమ్మ గారు బంపర్ మెజార్టీలో నగిరిలో గెలిపిస్తామని మేము ఈ సభపూర్వకంగా తెలుపుతున్నాం. ఈ ఆటోకి ఏంటి పెద్ద తయారు చేసావు బాగా? అభిమాని నేను, మేడం అభిమాని. చైర్మన్ గారు పుత్తూరు చైర్మన్ హరి మా అన్న, సొంత అన్న. అతను అభిమాని కాబట్టి నేను ఓన్గా సొంతంగా రెడీ చేసుకొని నేను రావాలని ఈ పొద్దు ఒక 2,000 మందికి చికెన్ బిర్యానీ అవి ప్యాక్ చేసుకొని మేమే ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. నా అభిమానం. సొంత ఆటో ఇది? సొంత ఆటో అనేది వాహన మిత్ర. ఇప్పుడే కొత్తగా రాశాను. నేను వంట మాస్టర్, నేను కుక్కు. నేను అది చేసుకుంటా ఖాళీ టైంలో వాహన మిత్రకు పెట్టున్నాను. కానీ మా ఫ్యామిలీ వరకు ఎత్తుకుంటే అమ్మఒడి కాడ నుంచి, ఆరోగ్యశ్రీ కాడ నుంచి టోటల్గా మా నాన్నకు పింఛను కానీ, మా అమ్మకి 40-55 ఏళ్ళు పింఛను కానీ టోటల్గా ప్రతి ఒక్కటి మాకు అందుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళా రావాలని మేము కోరుచున్నాం. డబ్బులు వచ్చినాయి మీకు? వచ్చింది. ఏం చేశాను నువ్వు ఆ డబ్బులు? అమ్మఒడి డబ్బులు వచ్చింది. నేను పిల్లలకు కావాల్సినవి బుక్స్ అనేది అదని ఇదని కావాల్సినవంతా సబ్మిట్ చేసిన. పిల్లలకి ఇస్తే నాన్నలో ముందాగేస్తున్నారు అంటున్నారండి. అది పిచ్చి భ్రమ. ఆ మరి చెప్పుకోవడం చాలా మంది చెప్పుకుంటారు. ఇచ్చే వాళ్ళని చూసి కడుపు మంట, చాలా మందికి కడుపు మంట వచ్చి ఎన్నైనా చెప్తారు. ఆపోజిట్ వాడు ఎన్నైనా చెప్పుకోవచ్చే, కానీ రియల్గా దాన్ని ఉపయోగించేవాడు పక్కాగా ఉపయోగించుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి పథకాలు ప్రతి పేద ప్రజలకి అందుతున్నది. జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ ప్రతి ఒక్కరి అకౌంట్లో వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లోనే పడుతూ ఉంది. అందువల్ల కంపల్సరీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేది మాకు సీఎంగా నెక్స్ట్ మళ్ళా గెలిస్తే వెంకటేశ్వర స్వామి కొండకి దగ్గర నడిచి మా ఫ్యామిలీ మొత్తం గుండు కొడతామని కోరుచున్నాను నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పథకాల ద్వారా మీకు రోజుకి 10 రూపాయలు లేకపోతే సుమారుగా 30 రూపాయల వరకే ఇస్తున్నారు ఒక్కసారి బటన్ నొక్కి. కానీ దానికి 2 లాగేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని పవన్ కళ్యాణ్ అన్నారు. తప్పు. ఇప్పుడు ఆటోలకు కూడా చెప్పుకుంటున్నారు వాహన మిత్ర వేస్తున్నాడు, దానికి పెనాల్టీ వేస్తూ ఉన్నారు అని.
మనకు కరెక్ట్గా ఉంటే పెనాల్టీ ఎందుకు వేస్తారు? వేయరు. మనం అన్ని ఏది కూడా విద్యుత్ కూడా సరే, మనం ఇన్ని యూనిట్లని ఫ్రీగా ఇచ్చినారు, అన్ని యూనిట్లే వాడాలి. అతికి మించి వాడితే బిల్లు ఎవరైనా వేస్తారు. ఒక గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాల్సిన రూల్స్ ప్రకారం ఇస్తున్నారు, అంతకు మించిపోతే కంపల్సరీ ఎవరైనా కట్టుకోవాలి కదా. అది అట్టనేసి జగన్మోహన్ రెడ్డి అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అనేది చాలా రాంగ్ డెసిషన్, అది తప్పు. అది అలా అది చెప్పేవాళ్ళు కూడా ఆపోజిట్ చెప్పుకున్నారు. ఆయన పథకాలు తింటానే ఆయన గురించి విమర్శిస్తున్నారంటే కంపల్సరీ చెప్పుకుని కూడా ఎందుకు విమర్శిస్తున్నారు? ఆపోజిట్ వాళ్ళు విమర్శించాల్సిందే కానీ లోకల్ కావాలనే ఈ మందోడన్న పోస్ట్ ఆపోజిట్లో విమర్శించాల్సిందే కానీ కావాలనే విమర్శించే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. మరి విమర్శించినప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు ఏమన్నా విమర్శిస్తున్నారు జగన్ అని, తీసేస్తున్నారు పథకాలు? ఒకటి చెప్తానేనండి, వాడు కుక్క మురిగిందని మేము పథకాలు మేము తీయం కదా. కుక్క మురిగి మంచి ఇప్పుడు పేద ప్రజలకి వేస్తున్నాడు అతను అమౌంట్, పేద ప్రజలకి వేస్తున్నాడు. ఉన్నవాడికి ఇలా, కారులో వచ్చేవాడికి, హెలికాప్టర్లో వచ్చేవాడికి ఇలా, కూలీ నాలి చేసుకునే వాళ్ళకి ఇస్తున్నాడు అతను. అందువల్ల అతను దానివల్ల నష్టం ఏం లేదు. పేద ప్రజల వాళ్ళు తీసుకోవడం మంచిదే కదా. ఇది పథకాలు తీసుకున్న వాళ్ళందరూ ఓట్లు వేస్తారా జగన్కి? 199% కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి అభిమానము. పథకాలు తీసుకున్న ప్రతి పేదవాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిగా ఓటేస్తారు, వేరే వాళ్ళకి వేయరు. కావాలనే 100కి చెప్పుకుంటా తిరగాల్సినోడే కానీ 99% ఇతడు కూడా సీఎం రాసుకో. కావాలంటే 15 ఏళ్ళు సీఎం జగన్మోహన్ రెడ్డి. నా ప్రాణం ఇచ్చేస్తా వాడిపోతే, కావాలంటే ఈ పొద్దు రాసిస్తా ఎవడైనా సరే. జనాలు డబ్బులే కదా ఇచ్చేది జగన్ అంటున్నారు, సొంత డబ్బులు ఏమిట్లేదు. మన కష్టాజీతం మనం కష్టపడుకుంటే జగన్మోహన్ రెడ్డి నా ఇంటికి వచ్చి నా కొంపలో ఉండేదంటే తీసిపోయే ప్రజలకు ఇస్తున్నాడు. ఇవ్వలే, గవర్నమెంట్ నుంచి డెవలప్ చేసి జనాలకి ఇస్తున్నాడు. అక్రమ ఆస్తులంతా పోగేసుకోకుండా కరెక్ట్గా వచ్చింది. అప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? పావలా పంచుతున్నారు, 2 రూపాయలు 3 రూపాయలు తినేస్తా ఉన్నారు. ఇప్పుడు అలా లేదు, డైరెక్ట్గా రావడం, డైరెక్ట్గా ఇస్తున్నారే కానీ. జగన్కి టైం దగ్గర పడిపోయిందని చెప్తున్నారు చంద్రబాబు. అయ్యో ఎవడో చెప్పుకోవాల్సిందే. 100కి నేను అదే చెప్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి 15 ఏళ్ళు మళ్ళా సీఎం కావాలంటే నేను రాసిస్తా. ఈరోజు రమ్మని చెప్పు, నాకు 3 ఎకరాల కై ఉంది, ఈ పొద్దు రాసి ఇచ్చేస్తా. అదే ఈ సభలో కూడా సరే వచ్చి నాతో పోటీ చేయమని నేను రాసి ఇచ్చేస్తా కావాలంటే. పవన్ కళ్యాణ్ కూడా ఇదే మాట అన్నారు, ఏమన్నారు? రాసి పెట్టుకో జగన్ ఎక్కిన. అతనే సీఎం, అతను ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు. మళ్ళీ ఇంకొకరి గురించి విమర్శించడం, దాని గురించి మీరు అడగడం కూడా మీడియా వాళ్ళు తప్పయ్యేది పద్ధతి కాదు. అది అతని గురించి అడగడం, అతను ఇంకా సీఎం అయిపోతాడనేది. ఒకటి చెప్తానండి, సింగల్గా రమ్మనండి, పోటీ చేయండి, మనం గెలుచుకోమని చెప్తా. కలిసి వస్తే ఏమైంది? చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాశనం అయిపోయినారు వాళ్ళు. కలిసి వచ్చింది దాని వాళ్ళు నాశనం అయిపోయినారు. ఈడికన్నా ఉన్నా కూడా ఏదైనా జరుగుతుందేమో కానీ కలిసి వచ్చింది దాని వాళ్ళు సర్వనాశనం అయిపోయినారు. మేము అందరం కలిసి వస్తే జగన్ భయపడుతున్నాడు, అందుకే సింగల్గా రమ్మని అడుక్కుంటున్నారు వాళ్ళు. జగన్ సింహం ఏంది? సింహం కుక్కల ఊర్ల మీద మురుక్కోవచ్చేమో. సింహం జగన్మోహన్ రెడ్డి సీఎం. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సీఎం రాసుకో కావాలంటే. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు స్టేజ్ ఎక్కి మాట్లాడాలనుకున్నారు కదా, ఏమనిపిస్తుంది? ఒక అదృష్టంలా ఫీల్ అయ్యి ఇన్ని నాళ్ళు వేసిన మా కళ, మా విద్యార్థులందరిలో ఆయన గుడి కట్టుకున్నాడు. మా దైవం ఆయన. మా విద్యార్థులు పేదవాళ్ళు ఎవరు వెనకబడకూడదని ఆయన చేస్తున్న ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థి చదువుకొని భావితరాలకు ఎప్పటి నుంచో బాటలు వేస్తున్నారు మా జగన్ సారు. మాకు ఈ అవకాశం దక్కిన స్టేజ్ మీద ఎక్కి జగన్ సార్తో మాట్లాడి జగన్ సార్ పరిచయం చేసుకుని మాట్లాడారు. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి మంచిగా చదువుకొని మీ మామయ్య వెనకాల ఉన్నాడు, మీరు భయపడవాకండి, నేను నీకు భరోసా ఇస్తున్నాను అని చెప్పి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. చాలా అదృష్టంగా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్న. వసతి దీవెన, విద్య దీవెన ఇవి పడుతున్నాయి? పడుతున్నాయన్న. వసతి దీవెన వల్ల మాకు మా సొంత ఖర్చులు, ఇతర ఖర్చులు, మా తల్లిదండ్రులకు భారం లేకుండా మా జగన్ మామయ్య అన్ని తీరుస్తున్నాడు అన్న. వసతి దీవెన, విద్య దీవెన అయితే పడట్లేదు, బటన్ నొక్కుతున్నారు కానీ డబ్బులు అయితే రావట్లేదు అకౌంట్లో. అది ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలే కానీ మాకైతే టైం టు టైం పడుతున్నాయన్న. వసతి దీవెన పడుతున్నాయన్న. మళ్ళీ జగన్ మామయ్య గెలవాలనుకుంటున్నారు. 2024 జగన్ మామయ్య వన్స్ మోర్. రోజమ్మ నగరిలో జెండా నాటింది, జెండా ఎవరు తీయలేరు రోజమ్మది, అంతే అన్న. మీకు ఓటు ఉందా మరి? ఓటు కొత్తగా ఓటు ఉంది. ఎలక్షన్స్ లో ఫస్ట్ ఓటు జగన్ గారికి వేస్తారా? ఎందుకు జగన్ గారు అంటే నమ్మకం? ఎవరు చెప్పినట్టుగా ముందు ఏ రాజకీయ నాయకుని ఇలా చూడలేదన్న. చెప్పినట్టు చేస్తూ ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్ మామయ్యకి హ్యాట్స్ ఆఫ్ అన్న.
నా పేరు స్వాతి. నేను ఇక్కడ కేకేసి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలో బీపీటీ ఫైనల్ ఇయర్ కోర్స్ డాక్టర్ కోర్స్ చదువుతున్నాను. ఇక్కడికి వచ్చి జగనన్నని స్వయంగా నా కళ్ళారా చూడడం జస్ట్ ఒక ఛాన్స్ మిస్ అయిపోయింది. స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చే ఛాన్స్, కానీ కళ్ళారా అన్నం చూసినందుకు ఇప్పటికీ నా కళ్ళల్లో వైబ్రేషన్ అట్లానే ఎలా ఉంది. అనిపిస్తుంది మరి మీకు ఇప్పుడు? చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కళలో కూడా అనుకోలేదు చూస్తానని, కానీ ఈ అవకాశం నాకు వచ్చినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. జగనన్న పక్కన జగనన్న నా చేయి మీద తల మీద చేయి పెట్టి ఐ ఫీల్ వెరీ గ్లాడ్ టు మీట్. జగన్ నీ తల మీద చేయి పెట్టు 2 సార్లు. మరి ఎలా ఉంది? చాలా అంటే మరి అంటే ఒక అన్నలాగా నాకు సపోర్ట్ ఇచ్చి జగనన్న విద్యా దీవెన ద్వారా నేను ఎక్కడో నెల్లూరు నుంచి వచ్చాను. ఆ నెల్లూరు నుంచి కేకేసి కాలేజ్లో చదువుతున్నానంటే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వారే ఈ అవకాశాన్ని ఇచ్చారు. చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నాను దానికి. అంటే జగన్ వచ్చిన తర్వాత కాలేజ్ స్టూడెంట్స్కి ఏం మేలు జరిగింది అంటే ఏం చెప్తారు? మేల్ అంటే అన్న మనము ఒక రంగంలోనే కాన్సన్ట్రేట్ చేయలేరు. విద్యారంగం, మనకు కావాల్సిన విద్యారంగం, వైద్య రంగం అని చాలా అమూల్యం. మనం అనుకున్నట్టు తెలుగు ప్రజలకి అన్ని దానాల్లో కన్నా అన్నదానం ఎక్కువ అనుకుంటాం. అది ఆ పూటకు అయిపోవచ్చు, కానీ జగనన్న విడుదల చేసిన ఆ దానాలు, విద్యాదానం, వైద్య దానం అనేది 2 కళ్ళు లాంటివి. అది ఈ తరంతోనే ఆగిపోదు. విద్య అనేది ఒక ఇంటిని వెలిగిస్తే మేము ఒక తరాన్ని వెలిగిస్తామంటూ జగనన్నకి సపోర్ట్గా మాట్లాడుతున్నాము. మళ్ళీ జగన్ గారు గెలుస్తారంటారు అయితే? గెలవాలి. మా హృదయాల్లో ఆల్రెడీ గెలిచేశారు. ఆయన గుర్తే ఇంకా మా గుండెల్లో నిలిచిపోతుంది. ఓటు ఉందా మరి మీకు? ఈ కొత్తగానే వచ్చింది, జగనన్న కోసం వినియోగించాలని అనుకుంటున్నాను. ఓటు కోసం వెయిటింగ్ చేస్తున్నారు అయితే? వచ్చేసింది, కొత్తగా వచ్చింది. ఓటేస్తారు అయితే? వేస్తాను ఖచ్చితంగా. మరి ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే స్టూడెంట్స్కి అయితే మంచి జరగట్లేదు, మేము ఉన్న ప్రభుత్వంలోనే బాగా జరిగింది అని అంటున్నారు కదా, మరి ఏమంటారు? అది ప్రతిపక్షాలు రేపిన వివక్షగానే తీసుకోవచ్చు, కానీ ప్రతి ఒక్క విద్యార్థి, దాదాపు 12 లక్షల విద్యార్థుల వరకు మీరు చదువుకోండి, నేను చదివిస్తాను, చదివే బాధ్యత మీది, డబ్బుగా అన్నగా సహాయం చేసే బాధ్యత నాది అను నా బాధ్యతని, తల్లిదండ్రుల బాధ్యతని అన్నలాగా, ప్రతి ఒక్క అమ్మానాలతో కన్నయ్యగా, నాలాంటి పడుచులతో అన్నయ్యగా, చిన్నారి పిల్లలతో మావయ్యగా, ఇటువంటి ఘనత ఎవరికి వచ్చిందో నాకైతే ఇంతవరకు తెలియదు, కానీ నేను చూసినంత వరకు మన జగనన్నకే అది దక్కింది.